చారిత్రక పురుషుడు కాదా అనేది ప్రేక్షకులు వాళ్ళు ఆలోచించుకుంటారు సార్. రైట్. ఆర్కియాలజీ వెరిఫైస్ ద బైబిల్ యాజ్ గాడ్స్ వర్డ్. రైట్ సార్. ఆర్కియాలజీ వెరిఫై చేసేసింది అండ్ చేసేసింది. తర్వాత కీర్తనల గ్రంథం 77వ కీర్తన 5వ వచనంలో ఐ హావ్ కన్సిడర్డ్ ద డేస్ ఆఫ్ ఓల్డ్. యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఐ హావ్ కన్సిడర్డ్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, ద ఇయర్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. ఇంకా బైబిల్లో మనకి ఎన్నో వచనాలు దొరుకుతాయి. ఈ ప్రతి దినము నాదే, ప్రతి దినము ఆయనదే, ఆయనకు చెందిందే. సో అది ఏ కాలమైనా అవనివ్వండి, ఆయన చేసిన పనులన్నీ ఒక చారిత్రక ఆధారాలుగా మనకి ఈ భూమి మీద ఎప్పటికీ కనపడుతూనే ఉంటాయి. రైట్ సార్. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఇక్కడ ఒక అతను ఫోటో మనకు కనపడుతుంది. అతని పేరు విలియం మ్యాక్స్వెల్ ఆల్బ్రైట్. ఈ విలియం ఫాక్స్వెల్ ఆల్బ్రైట్ అనే అతను జర్మనీ దేశానికి చెందిన అతను. కానీ అతను పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు. పుట్టుకతోటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన జర్మనీ యొక్క హిస్టరీ స్కూల్లో చదివినప్పుడు వీళ్ళు జర్మనీ వాళ్ళు యూదులకి అగెయిన్స్ట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్నందువలన వాళ్ళ టీచింగ్స్ కూడా దేవుడు లేడు, యెహోవా దేవుడు కల్పిత పాత్ర, యేసు కల్పిత పాత్ర అన్నట్టుగానే వాళ్ళ టీచింగ్స్ ఉంటాయి. సో ఆ టీచింగ్స్ చదివిన ఇతను బైబిల్ ఒక కల్పిత గ్రంథం అనేది ప్రూవ్ చేయడానికి ఆర్కియాలజీలోకి ఇతను దిగాడు. రైట్ సార్. విలియం ఫాక్స్వెల్ ఆల్బ్రైట్ కన్సిడర్డ్ దట్ హీ వాజ్ ద డీన్ ఆఫ్ ఆర్కియాలజీ. 20th సెంచరీకి ఆయన హెడ్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. రైట్ సార్. ఆయన పాలస్తీనాలో మరియు ఇజ్రాయెల్లో ఆయన చాలా ఆర్కియాలజికల్ సైట్స్ లో ఎక్స్కవేషన్స్ చేశాడు, తవ్వకాలు చేశాడు సార్. తవ్వకాలు చేసిన తర్వాత అతను ఏమన్నాడు నెక్స్ట్ దాంట్లో నేను చూపిస్తున్నాను చూడండి. అతను ఎన్నో బుక్స్ రాశాడు. అవన్నీ ఇప్పుడు చెప్పడం మనకు సమయం సరిపోదు కాబట్టి నెక్స్ట్ పేజ్ సార్. A Christian skeptic discovers God in ancient Israel. Albright found the biblical account of the origin of nations unequaled in comparison with the distorted legends of secular history. The table of nations అంటే ఆదికాండము 10వ అధ్యాయంలో ఏదైతే మనకి టేబుల్ ఆఫ్ నేషన్స్ ఉంటాయో, ఏది మన నోవా గారి పిల్లలు, ఎవరెవరి పిల్లలు ఏ దేశముగా వాళ్ళు అభివృద్ధి చెందారు అనేది మనకి ఏదైతే ఆదికాండం 10వ అధ్యాయంలో కనపడుతుందో అది ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ అది కరెక్ట్. అందులో అసలుకి ఇనాక్యురసీస్ అనేవి లేవు అని అతను ఘోషించాడు ప్రపంచానికి. తర్వాత అతను ఒక క్రైస్తవుడుగా మారిపోయాడు. ఎస్ సార్. వాళ్ళ ఫాదర్ ఏథియిస్టే, నాస్తికుడే, ఇతను నాస్తికుడే. కానీ బైబిల్ తప్పు అని ప్రూవ్ చేయడానికి కోసం ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లోకి వచ్చి ఆర్కియాలజీ చదువులు చదివిన తర్వాత ఇతను తవ్వకాలు చేసినప్పుడు ప్రతిసారి అతని ఆలోచన తప్పు అని అతనికే అర్థమైపోయి ఇంకా దేవుణ్ణి వదిలి ఇంకా ఆయన ఉండలేక ఆఖరికి క్రైస్తవ్యంలోకే రావాల్సి వచ్చింది. హీబ్రూ నేషనల్ ట్రెడిషన్ excels all others in its clear picture of tribal and family origins. In Egypt and Babylonia, in Assyria, Phoenicia, in Greece and Rome, we look in vain for anything comparable. So అతను ఏం చెప్తున్నా అంటే అసలుకి మనకి ఈ టేబుల్ ఆఫ్ నేషన్స్ లో చెప్పింది ఏదైతే మనకి ఆదికాండం 10వ అధ్యాయంలో చెప్పారో దానికి అసలుకి తిరిగే లేదు. ఇలాంటివి కింద ఏం చెప్తున్నా అంటే నైదర్ ఇండియా నార్ చైనా కెన్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ సిమిలర్. ఇలాంటి వంశావళి, ఈ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగా ఏ దేశాలుగా మారారో, ఏ జాతి వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నారు అని ఆదికాండం 10వ అధ్యాయంలో చెప్పబడిందో ఇంతటి యాక్యురేట్ రైటింగ్స్ ఏ దేశంలో కూడా లేవు అని ఆయన తేల్చి చెప్పేశాడు సార్. దట్ ఈస్ జీసస్ అండి, దట్ ఈస్ జీసస్. రైట్ సార్. నెక్స్ట్ ఇంకొక ఆర్కియాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము. ఇతని పేరు సర్ విలియం రామ్సే. రైట్ సార్. ఇతను కూడా రైట్ ఏథైస్టే. ఇతను కూడా ఏథైస్టే.
ఇతను కూడా ఏథిస్ట్ అంటే నాస్తికుడు అయినప్పటికీ ఈయన కూడా ఇదే సేమ్ జర్మనీలో హిస్టరీ కాలేజ్ లో చదివినందువల్ల బైబిల్ ఒక కల్పిత గ్రంథం, బైబిల్ పాత్రలన్నీ కల్పిత పాత్రలు, ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి ఇజ్రాయెల్లో మనం తవ్వకాలు చేస్తే అక్కడ మనకి ఏమీ దొరకదు అని ఇతను కూడా 20 సంవత్సరాలు తవ్వకాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ సర్ విలియం రామ్సేకి ఏం దొరికిందో చూద్దాం సార్. సర్ విలియం రామ్సే డివోటెడ్ హిస్ హోల్ లైఫ్ టు ఆర్కియాలజీ, హ్యావింగ్ సెట్ అవుట్ టు షో ద బైబిల్ ఫాల్స్. బైబిల్ అనేది ఒక ఫాల్స్ అని నేను ప్రజలకు చెప్పాలి అని. హీ లెర్న్డ్ what many others have been forced to acknowledge. When we objectively examine the evidences for the Bible accuracy and veracity, the only conclusion we can reach is that the Bible is true. Yes and ఆఖరికి బైబిల్ సత్య గ్రంథం అని ఆయన కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇతను కూడా ఒక పెద్ద ఆర్కియాలజిస్ట్ అండి. ఇతను ఈ రాసిన బుక్ లో నేను నెక్స్ట్ పేజ్ లో నేను చూపించాను. Sir William Ramsay, an atheist and son of atheist, tried to disprove the Bible. Right, sir? అతను నాస్తికులు, తల్లిదండ్రులు కూడా నాస్తికులే. బైబిల్ ఒక అసత్య గ్రంథము, ఒక కల్పిత గ్రంథము అని అతను ప్రూవ్ చేయడానికి కోసం పూనుకున్నాడు. హీ వాజ్ అ వెల్దీ పర్సన్, చాలా డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. వెల్దీ పర్సన్ హూ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, లైక్ ఆల్బ్రైట్. ఇందాక నేను ఎవరైతే ఆల్బ్రైట్ గారి గురించి చెప్పాను, విలియం ఆల్బ్రైట్, లైక్ ఆల్బ్రైట్, Ramsay studied under the famous liberal German history school. ఇతను కూడా జర్మన్ హిస్టరీ స్కూల్లోనే చదువుకున్నాడు. Esteemed for its scholarship, his school also taught that the New Testament was not a historical document. కొత్త నిబంధన గ్రంథం అనే దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు, అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, అదంతా ఫేక్ అని అతనికి ఆ జర్మన్ హిస్టారికల్ స్కూల్లో చెప్పడం జరిగింది. As an anti-Semitic move, this would totally eradicate the north of Israel from history. Right, sir? With this premise, Ramsay devoted his whole life to archaeology and determined that he would disprove the Bible. అతని జీవితం మొత్తం అతను బైబిల్ అనేది ఒక కల్పిత గ్రంథం అని నిరూపించడానికి అతను ఆర్కియాలజీకి తన జీవితం మొత్తాన్ని అతను అర్పించేసేసి ఇక అతను పని చేస్తున్నాడు. తర్వాత ఆయన మెల్లిమెల్లిగా పని చేస్తూ ఉన్నప్పుడు అతనికి చాలా నిజాలు తెలిసినాయి, చాలా తవ్వకాలు బయటపడ్డాయి. తర్వాత ఇతను మెల్లిమెల్లిగా ఒకటి ఏం కనుక్కున్నా అంటే, అపోస్తుల కార్యంలో ఏదైతే లూకా గారు రాశారో ఆ ప్లేసులు, ఆ సందర్భాలు, ఇవన్నీ హిస్టరీకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఆ తర్వాత అతను చాలా రైటింగ్స్ రాయడం మొదలు పెట్టాడు, చాలా చిన్న రైటింగ్స్ రాయడం మొదలు పెట్టాడు. అలాగే తను థెస్సలోనికాకి, పోలిటాక్స్ కి, లేకపోతే ఎఫెసస్ కి, టెంపుల్ వార్డెన్స్ కి, సైప్రస్ కి, కాన్సులస్ కి, మాల్టాకి వెళ్ళాడు చాలా సార్లు. రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తవ్వకాలు చేసి చూసి అతను నివ్వెరపోయి ఏమన్నాడంటే, ఈ లూకా గారి లాంటి హిస్టారియన్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. Luca is the best historian, right? Luca is the historian of the first rank. Not merely are his statements of fact trustworthy. This author should be placed along with the very greatest of historians అన్నాడు. ఇదే పేజ్ లో ఉంటుంది, రైట్ సార్? కింద ఉంది, the author Luca should be placed along with the very greatest historians of the historians. రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. తర్వాత మెల్లిగా ఏం జరిగిందో చూద్దాం. ఫైనల్లీ in one of his books, ఆఖరికి ఆయన రాస్తున్న బుక్ లో ఏం చెప్పాడంటే, ఫైనల్లీ in one of his books, Ramsay shocked the entire intellectual world. ఎంతో ఇంటెలెక్చువల్స్ ఉంటారు సార్, పెద్ద ఇంటెలెక్చువల్స్ ఉంటారు. ఆ ఇంటెలెక్చువల్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ ఏమి ఇచ్చాడంటే, ఎంటైర్ ఇంటెలెక్చువల్ వరల్డ్ బై డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ క్రిస్టియన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఎథిస్ట్ క్రిస్టియన్ అయ్యాడు. ఓకే, రైట్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Yes and okay. Numerous other archaeologists, ఎంతో మంది వేరే ఆర్కియాలజిస్ట్ కూడా have had similar experiences. Okay. సేమ్ ఎక్స్పీరియన్స్. ఇలాగే నేను బైబిల్ ని డిస్ప్రూవ్ చేస్తాను అని చెప్పి వెళ్ళి తవ్వకాలు చేయటం, అక్కడ ఉన్న నాణాలు చూడటం, అక్కడ ఉన్న ఆర్టిఫాక్ట్స్ చూడటం, అక్కడ ఉన్న భవనాలు చూడటం, అక్కడ ఆ కాలంలో ఉన్న ఆ పొలిటికల్ సిచ్యువేషన్స్ కనుక్కోవడం, నేర్చుకోవటం, బైబిల్ చదవటం, ఇవన్నీ చేస్తున్నప్పుడల్లా ఏం జరిగిందంటే, హ్యావింగ్ సెట్ అవుట్ టు షో ద బైబిల్ ఫాల్స్, దే దెమ్సెల్వ్స్ హ్యావ్ బీన్ ప్రూవెన్ ఫాల్స్ అండ్ a consequence have accepted Christ as Lord.
ఓకే. యెస్. ఎవరైనా ఆయన పాదాల దగ్గర రావాల్సిందే. యేసుక్రీస్తు పాదాల దగ్గర ఎవరైనా రావాల్సిందే. ఓకే సార్. తర్వాత కింద మధ్యలో లైన్ చదువుతున్నాను. సెవరల్ ఆఫ్ హిస్ వర్క్స్ ఆన్ న్యూ టెస్టమెంట్ హిస్టరీ ఆర్ కన్సిడర్డ్ క్లాసిక్స్. అతను వర్క్ చేసిన మన రామ్సే గారు వర్క్ చేసిన సర్ విలియం రామ్సే గారు వర్క్ చేసిన తన పని అది ఒక క్లాసిక్ వర్క్ గా చాలా పెద్ద పెద్ద ఆర్కియాలజిస్ట్ ఇప్పటికీ కూడా అది నమ్ముతారు సార్. ఓకే. ఓకే. When confirmed with the evidence of years of travel and study, Sir William Ramsay learned what many other before him and since have been forced to acknowledge. Sir, last lines అవుతున్నాను చూడండి. The only conclusion we can reach is that the Bible is true. Yeah, correct. అని ఆయన చెప్పడం జరిగింది సార్. రైట్ సార్. ఇప్పుడు ఒక కొలమానం చూపిస్తున్నాడు ఆయన మనకి. ఒక కొలమానం. Archaeological evidence corroborates specific persons and events mentioned in the Gospels. What were interactive in Jesus' life? యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఎక్కడెక్కడ ప్రదేశాలకు వెళ్ళాడు, ఏ మనుషుల్ని కలిశాడు, తర్వాత ఆ టైం అప్పుడు ఏం పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం కన్సిడరేషన్ లోకి ఆ ప్యారలల్ గా యేసుక్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళని కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. యేసు ప్రభు యొక్క ఆర్కియాలజీని మనం గురించి మనం తెలుసుకోవాలంటే. The accuracy of gospel writers and the trustworthiness of the historic message they conveyed is corroborated. Okay. It is this simple విషయం ఏంటంటే యేసు ప్రభు 4th BC నుంచి 36 AD మధ్యలో ఎప్పుడో తను పుట్టడం జరిగింది. రైట్ సార్. ఈ కాలంలో 33.5 సంవత్సరాలు తను ఉన్నారు. ఆ అకౌంట్స్ అన్ని మనకి బిబ్లికల్ అకౌంట్స్ మనకి జీసస్ క్రైస్ట్ ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు ఏంటి అని తెలిసిపోతుంది. సో మనకి సర్ విలియం రామ్సే గారు చెప్పిన ఫస్ట్ ప్రూఫ్ చూడండి సార్. నెక్స్ట్ దాంట్లో ఉంటుంది హెరోద్ ద గ్రేట్. ఓకే. హెరోద్ ద గ్రేట్. హిస్టరీ రికార్డ్స్ దట్ హెరోద్ వాస్ గ్రేట్. హెరోద్ ద గ్రేట్ వాస్ ద రోమన్ అపాయింటెడ్ కింగ్ ఓవర్ జూదియా ఫ్రమ్ 36 BC until his death in 4 AD. రైట్ సార్. AD 4. సో ఈ హెరోద్ ద గ్రేట్ అనే అతను ఒక రోమన్ ఎంపైర్ ఏదైతే ఉన్నాడో, నువ్వు జూదియా పైన రాజుగా ఉండు, నువ్వు నాకు సామంత రాజువే అని చెప్పినప్పుడు ఆయన యూదయాని పరిపాలించాడు. ఓకే. ఆయన పరిపాలిస్తున్నప్పుడు కింద లైన్ లో చదువుతున్నాను సార్. ద బైబిల్ రివీల్స్ జీసస్ వాస్ బార్న్ అండ్ దట్ హెరోద్ ద గ్రేట్ అటెంప్ట్ టు కిల్ ద బేబ్ జీసస్. హెరోదు పసివాడైన యేసు ప్రభువుని చంపేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. సో జీసస్ కి కనెక్షన్ ఉంది ఈయనకి. Okay. Archaeology has discovered Herod had 2 main building projects. Herod కంటే 2 పెద్ద బిల్డింగ్స్ ఉండేవంట, లైక్ భవనాలు, పెద్ద భవనాలు. ఓకే. రైట్ సార్. ఆ సమ్మర్ ప్లేస్ ఆన్ మసాదా అనే ప్లేస్ లో సమ్మర్ ఎండాకాలంలో తను రెస్ట్ తీసుకునే ఒక ప్యాలెస్, ఇంకొక ప్యాలెస్ హెరోదియం అంటారు సార్. ఓకే. ఈ 2 ఆర్కియాలజిస్ట్ కి దొరికాయి. అవి ఏంటో చూద్దాం సార్. నెక్స్ట్ హెరోద్స్ ప్యాలెస్ ఫోర్ట్రెస్ అట్ హెరోదియం. ఇదే సార్ ఫస్ట్ నంబర్ 1. హెరోదియంలో ఉన్న హెరోద్ యొక్క ప్యాలెస్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే, అంటే ప్యాలెస్ అంటే దాని ఓన్లీ ఫౌండేషన్స్ మిగిలాయి, పైన ఉన్న పెద్ద గుమ్మటాలు లేకపోతే ట్రాబియట్ టైప్ ఆఫ్ మన కన్స్ట్రక్షన్ మనకు దొరకదు అక్కడ. రైట్ సార్. సమ్మర్ ప్యాలెస్ ఆన్ మసాదా. నెక్స్ట్ దాంట్లో సార్ ఇది సమ్మర్ ప్యాలెస్, అది హెరోద్ది. ఇక్కడ ఇవి మన ఆర్కియాలజిస్ట్ కి దొరికినప్పుడు ఇక్కడ వీళ్ళు హెరోద్కి అని అయితే మనకు తెలుస్తుంది, కానీ హెరోద్కి సంబంధించిన ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ ఏమన్నా దొరుకుతాయా అని వెతికినప్పుడు వీళ్ళకి ఇక్కడ కాయిన్స్ దొరికాయి. హెరోద్కి సంబంధించిన నాణ్యాలు దొరికాయి. నాణ్యాలు కాయిన్స్. ఓకే. ఆ నాణ్యాలు ఏంటో చూద్దాం నెక్స్ట్ సార్. ఓకే. ఇవి హెరోద్ రాజు యొక్క నాణ్యాలు. వీటికి కార్బన్ డేటింగ్ అనేది జరిగింది. ఇవి హెరోద్ రాజుకి ఎగ్జాక్ట్ గా ఆయన కాలం నాటివే. ఇక్కడ రాసిన ఓల్డ్ హీబ్రూ స్క్రిప్ట్ లో మనకి హెరోద్ కాయిన్స్ అని కూడా మనకి తెలిసిపోతుంది సార్. నెక్స్ట్ సార్, ఇలాంటి కాయిన్స్ అక్కడ చాలా దొరికాయి సార్. రైట్ అండి. హెరోద్ ద గ్రేట్ అండ్ ఆర్కియాలజికల్ బయోగ్రఫీ. అంటే ఆయన బయోగ్రఫీ మొత్తం మనకి ఇక్కడ అనవసరం కాబట్టి ఆయన బయోగ్రఫీలో నుంచి ఒక కాయిన్ తీసుకొని నేను చూపించడం జరుగుతుంది సార్. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవిడెన్స్ నెంబర్ 2కి వెళ్దాం. ఎవిడెన్స్ నెంబర్ 2 మనకి రామ్సే గారు ఏం చెప్తారంటే, ఇక్కడ ఏదో ఉంది చూడండి. ఐ సా ఫౌండ్ ఆఫ్ ఇదే కదా.
I saw the foundation of the actual synagogue Jesus preached at Capernaum. కపర్నహూములో యేసు ప్రభు ఎక్కడైతే తన ప్రసంగం చేశారో ఆ ప్రసంగం చేసిన ఆ చర్చ్ ని, ఆ సమాజ మందిరాన్ని నేను చూశాను అని చెప్తున్నాడు ఆయన. I saw the foundation of the actual synagogue Jesus preached at Capernaum. A first century dating first century ఉంది, the time of Jesus. For this synagogue foundation has been established by the pottery find which corresponds to Jesus lifetime. అక్కడ ఇవే కాకుండా వీళ్ళకి అవి యాక్చువల్ గా కాపర్నహూమ్ లో జాలర్లు ఉండేవాళ్ళు. అలాగే మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారము యేసు ప్రభు ఆ కాపర్నహూంలోనే పేతురు గారి ఇంటికి వెళ్ళి, రైట్ సార్, పేతురు గారి అత్తగారికి స్వస్థతను కూడా ఇచ్చారు. అక్కడ తవ్వకాలు చేసినప్పుడు జాలర్లు ఏవైతే పిన్స్ యూజ్ చేస్తారో, మన ముళ్ళు చేపలు పట్టడానికి, అవి మళ్ళీ నెట్స్ వలలకి యూజ్ చేసే బరువులు ఉంటాయి కదా సార్, వలలకి బరువులు పెడతారు నీళ్ళలో మునగడానికి, బరువులు ఇవన్నీ వాళ్ళకి అక్కడ దొరికాయి. కపర్నహూమ్ ఎలా ఉందో చూద్దాం సార్. నెక్స్ట్ ఎక్కడుందో చూద్దాం. ఇది గలిలియా సీకి పక్కనే ఉంది, అది జాలర్ల సిటీ, అది ఒక చిన్న టౌన్ అది, రైట్ సార్. ఇది కపర్నహూమ్. నెక్స్ట్ గలిలీ సీ, గలిలియా సముద్రము. నెక్స్ట్ సార్, ఇది ఆ ఫౌండేషన్స్ ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ మీకు బిల్డింగ్ కనపడుతుందా? కనపడుతుంది. ఇదే యేసు ప్రభు వారు ప్రసంగం చేసిన చర్చ్. ఈ చర్చ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో సార్. ఈ చర్చ్ లోపల గ్లాసెస్ పెట్టి దీని అండర్ గ్రౌండ్ లో ఏదైతే ప్లేస్ ఉందో అది ఎవరు ముట్టుకోకుండా ఇప్పటికి కూడా అది వాళ్ళు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేసి పెట్టి ఉన్నారు సార్. ఇది కపర్నహూంలో యేసు ప్రభు వారు ప్రసంగం చేసిన చర్చ్. ఇది కింద మన అండర్ గ్రౌండ్ లో కనపడుతుంది. సమాజ మందిరం అంటారు కదా, అదే కదా, రైట్. సమాజ మందిరం, అప్పట్లో సమాజ మందిరం. ఇంకొంచెం డీప్ లుక్ చూద్దాం సార్. చూడండి, ఇంకొక డీప్ లుక్. శిథిలావస్థలో ఉన్న పాతకాలపు సమాజ మందిరం, రైట్ సార్. నెక్స్ట్ బెత్సైదా. మన రామ్సే గారు రాసిన బుక్ లోనే ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ బెత్సైదా వాజ్ వేర్ జీసస్ ప్రీచ్డ్. బెత్సైదాలో కూడా యేసు ప్రభు ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం ప్రకారం. ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు హెల్ప్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఆర్కియాలజికల్ డిగ్ ఇన్ బెత్సైదా. బెత్సైదాలో ఆల్రెడీ అక్కడ ఆర్కియాలజికల్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు అక్కడ తవ్వకాలు చేస్తున్నప్పుడు ఈ రామ్సే గారు కూడా అక్కడికి వెళ్ళి సహాయం చేయడం జరిగింది. బెత్సైదా అనేది ఎక్కడుందో మనం ఇప్పుడు మ్యాప్ లో చూద్దాం సార్. బెత్సైదా, రైట్. దిస్ వన్. నెక్స్ట్ పిక్ లో మనకి ఈ బెత్సైదాలో శిథిలావస్థలో ఉన్న ప్లేస్, ఆ ప్రదేశం. ఇది ఏరియల్ ఫోటో. Bethsaida archaeological site where Jesus preached. Right. And again, next. ఇది కొంచెం ఒక నిమిషం. ఓకే, ఈ స్లోగా వెళ్తాను. ఓకే, స్లో. సారీ. ఒక నిమిషం. ఓకేనండి, ఇది ఆ బెత్సైదాలోని ప్రదేశం, రైట్. ఇదే కదా సార్, రైట్. ఎస్, ఇది ఆ బెత్సైదాలోని ప్రదేశము. ఈ ప్రదేశంలోనే యేసు ప్రభు వారు ప్రసంగం చేశారు సార్. అది ఆర్కియాలజికల్లీ ప్రూవెన్. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి లేదు. రైట్ సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, కైఫా. ఇప్పుడు మనం కైఫా గురించి మాట్లాడుకోవాలంటే, కైఫా ఎవరు అంటే యేసు ప్రభు వారిని సిలువేసే ముందు యేసు ప్రభుని తీసుకొచ్చి అంటే యేసు ప్రభు వారిని సిలువేయాలి అనే ప్లాన్ లో ఈ కైఫాది ఒక పెద్ద చెయ్యి ఉంది. కరెక్ట్. ఈ టైం అప్పుడు అక్కడ హై ప్రీస్ట్,
ఓకే. Caiaphas was the notorious high priest who presided over the trial of Jesus. ఓకే. అది యోహాను సువార్త 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల దాకా మనకు కనపడతాయి. The actual ossuary Caiaphas was buried in has been found by archaeologists. It Okay. was extremely ornate and decorated. Obviously, it had belonged to a high-ranking person who could afford such an ossuary. Archaeologists agree that Caiaphas was the man. Caiaphas ఉన్నడు, yes అని. ఈ ossuary అని అంటే ఏంటంటే, యూదులకి ఒక ట్రెడిషన్ ఉండేది. వాళ్ళు చనిపోయిన తర్వాత వారి శరీరాన్ని నారబట్టల్లో చుట్టేసి వాళ్ళు ఒక రాతి గుహలో పెట్టినాక కొన్ని రోజుల తర్వాత ఆ శరీరం అంతా మొత్తం చెడిపోయిన తర్వాత కేవలం ఎముకలు మిగులుతాయి. ఆ మిగిలిన ఎముకల్ని ఒక పెట్టెలో పెట్టి వాళ్ళు ఇంకా దాన్ని దాచిపెట్టి పెట్టేవాళ్ళు. ఈ ఆర్కియాలజీ వాళ్ళు తవ్వకాలు చేస్తున్నప్పుడు కైఫా యొక్క కొడుకు యొక్క పెట్టె దొరికింది. దాని మీద ఏం రాసిందో చూద్దాం సార్. ఇదే ఈ పెట్టె నేను చెప్పింది. పెట్టెని ఔసరీ అంటారు సార్. కైఫాస్ ఔసరీ, హై ప్రీస్ట్ ఇన్ జెరూసలేం, AD 18 నుంచి AD 36, రైట్ సార్. లైమ్ స్టోన్ తో తయారు చేయబడింది సార్ అది. ఇందులో దొరికిన ఆ శరీరం ఎవరిదైతే ఉందో ఆ ఎముకలు 60 సంవత్సరాల మగవాడిది అని తేలింది సార్. రైట్ అండి. నెక్స్ట్ వెళ్దాం. Discovered in 1990. Okay. 1990. Yeah. జోసెఫ్ సన్ ఆఫ్ కైఫాస్ అని రాసింది దానిపైన హీబ్రూ భాషలో. ఓకే. రైట్. సో ఇప్పుడు కైఫా ఉన్నట్ట లేదంట? ఉన్నాడు. రైట్. నెక్స్ట్. సో కైఫా వాస్ ద వన్ హూ ప్లేడ్ అ మేజర్ రోల్. యేసు ప్రభు యొక్క ఈ సిలువ యాగానికి ఆయన పెద్ద హస్తం ఉందా లేదా సార్? ఉంది, ఖచ్చితంగా ఉంది. యేసు ప్రభుని పట్టుకోవాలని చెప్పి మరి సైనికుల్ని పంపించింది కైఫానే కదా? అవును. From the Caiaphas family tomb in Jerusalem, this ossuary bears the inscription Yehoseph bar Kaffa, Joseph son of Caiaphas, and it is dated to the Second Temple period. Caiaphas is the name of the high priest who presided over the trial of Jesus. Right అండి? Yeah. Okay. కైఫా ఇది ఏదైతే ఈ మనకు పెట్టె దొరికిందో ఇది సెకండ్ టెంపుల్ టైం అప్పుడు, జీసస్ టైం అప్పుడు. ఐదవ ఎవిడెన్స్ చూద్దాం సార్. ఐదవ ఎవిడెన్స్ మనకి రామ్సే గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే. History has recorded that 10 years Pontius Pilate was the Roman prefect in charge of Judea. In 1961, a stone plaque was discovered in an excavation. It had the Latin inscription, Latin లో రాసింది, Pontius Pilatus prefect of Judea అని రాసింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి హిస్టరీ చరిత్ర చెప్తుంది ఈ పొంతు పిలాతు అనే అతను రోమన్ సామ్రాజ్యం లో ఉన్న ఆ కైజర్ కాలంలో కైజర్ కింద ఒక రోమన్ ప్రిఫెక్ట్ అంటే ఒక గవర్నర్ లాగా యూదయ మీద ఉన్నాడు. యూదయ అంటే జెరూసలేం. ఆయన 10 సంవత్సరాలు ఒక గవర్నర్ లాగా ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే గవర్నర్. ఇది 1961 లో ఒక రాతి పలక లాంటిది దొరికింది. దాని మీద ఈ పొంతు పిలాతు గురించి రాసింది. అది ఇప్పటికే మ్యూజియం లో ఉంది. ఇదే ఆ రాతి. రైట్. ఓకే సార్, ఇదే ఆ రాతి పలక. ఈ రాతి పలక మీద ఏమి రాసింది అని మనం కొంచెం దగ్గర నుంచి చూడడానికి నేను నెక్స్ట్ పిక్ లో ఇంకొంచెం జూమ్ పిక్ చేశాను సార్. Pontius Pilatus inscription, the Pilate stone, Latin inscription, 1st century AD కి డేటెడ్ అయింది సార్ ఆ ఇన్స్క్రిప్షన్. రైట్ సార్. టెక్స్ట్ మెన్షన్స్ 1st century, అటు ఇటు ఒక శతాబ్దం అటు ఇటు కాదు. రైట్ పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే. టెక్స్ట్ మెన్షన్స్ Pontius Pilate prefect of Judea అని రాసింది. డిస్కవర్డ్ ఇన్ 1961. ఓకే. 1966లో దొరికింది. సీజరియా మెరిటిమా అనే ప్లేస్ లో ఇజ్రాయెల్ లో దొరికింది సార్ ఇది. ఓకే. రైట్. ఇంకొంచెం దగ్గరగా చూద్దాం దీన్ని. రైట్ అండి. ఓకే. నెక్స్ట్ పిక్ ఇది. ఇక్కడ మనకి నీట్ గా సెకండ్ లైన్ లో చూడండి,
మీకు ఫస్ట్ అక్షరం సెకండ్ లైన్ లో ఫస్ట్ అక్షరం టు యువర్ లెఫ్ట్ టీ కనపడుతుందా? టీ పక్కన వి కనపడాలి మీకు. లేదు సార్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ సార్. ఎస్, విఎస్ అంటే పాంటస్ లోని టీ, వి అంటే యు అని చదవాలి లాటిన్ లో. టీ అది అక్కడికి ఇరిగిపోయింది కాబట్టి టియుఎస్, టుస్ అంటే పాంటస్ లోని పాంటస్ అది, రైట్ సార్, టియుఎస్. అక్కడ మళ్ళీ మీకు పిఐఎల్ఏటి కనపడుతుందా? పిఐఎల్ఏటియుఎస్, పిలాతుస్ సెకండ్ లైన్ లోనే. పిఐఎల్ఏటియుఎస్ అది వి కాదు, యు అని చదవాలి. సో పాంటస్ పిలాటుస్ అని. సో దీన్ని డీసైఫర్ చేసినప్పుడు ఆర్కియాలజిస్ట్ మనకి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, దీని మీద ఏం రాసింది, పాంటస్ పిలాట్ ప్రిఫెక్ట్ ఆఫ్ జూదియా అని రాసిందని మనకి పరిశోధకులు చెప్తున్నారు సార్. నెక్స్ట్ అండి, మళ్ళీ ఈ రామ్సే గారు ఏం చెప్తున్నారంటే, థింగ్స్ ఈక్వల్ టు ద సేమ్ టైమ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సేమ్ టైం కి ఇప్పుడు ఇది ఉంటే అది ఉన్నట్టే. రైట్ సార్, దిస్ ఈజ్ అన్ యాక్సియం దట్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ప్రపంచం మొత్తంలో ఇది ఈ లాజిక్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆర్కియాలజీ హ్యాస్ ప్రూవెన్ దట్ హెరోద్ ద గ్రేట్, కపర్నౌమ్, బెత్సైదా, కైఫాస్ అండ్ పాంటిస్ పిలాట్ were individuals or places that existed during the lifetime of Jesus. ఏదైతే మనకి హేరోదు, కపర్నాము, బెత్సైదా, కైఫా మరియు పొంతు పిలాతు యొక్క మన ఆధారాలు దొరుకుతున్నాయో వీళ్ళందరూ జీసస్ కాలం నాటి వాళ్ళే. మనకి జీసస్ తో పాటు ప్యారల్ కనపడుతున్నారు వీళ్ళు. ద బైబిల్ టీచర్స్ జీసస్ హిస్టారికల్లీ హ్యాడ్ ఇంటర్ప్లే విత్ ఈచ్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఆర్ ప్లేసెస్. ఈ ప్రదేశాలు మరియు ప్రజలతోటి యేసు ప్రభువుకి చాలా సంబంధం ఉంది. ఆయన లైఫ్ టైంలో ఈ ప్రదేశాలు మరియు ప్రజలతో ఆయన మీట్ అయ్యాడు, కలిశాడు, వాళ్ళని చూశాడు. ఇవే మనకి సువార్తల్లో రాయబడి ఉంటుంది. దేర్ఫోర్ ద బైబిల్ అండ్ ఆర్కియాలజీ ప్రూవ్, బైబిల్ మరియు ఆర్కియాలజీ ప్రూవ్ దట్ జీసస్ డిడ్ ఎగ్జిస్ట్. యేసు ప్రభు ఉన్నారు. ఎస్, మళ్ళీ ఆయన రాస్తున్నాడు రామ్సే, ఎస్, the Bible is true, Jesus did exist. Yes, isn't it excellent? Excellent. సో మనకి ఈ రామ్సే గారు కేవలం 5 మాత్రమే చూపించారా, లేకపోతే ఇంకా మిగతా ఆర్కియాలజిస్ట్ ఏమన్నా తవ్వకాలు చేశారా, వాళ్ళు ఏమన్నా కనుగొన్నారా అని మనం ఇంకొక లుక్ చూస్తే, నెక్స్ట్ దాంట్లో అదర్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేది ఇంకొక ఇది పెట్టాను. అదర్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. ఇది ఎవిడెన్స్ నంబర్ 6. మనం 5 చూసేసాం, అయిపోయింది. 6 చూద్దాం. రైట్ అండి, ఇట్ ఈస్ ద 6th వన్. ఇది మీరు చెప్తారా సార్? యోహాను సువార్త 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనం చూస్తే కనుక ఇక్కడ రాతి బాణలు, 6 రాతి బాణలు కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ వివాహానికి వెళ్తాడండి యేసుప్రభు వారు, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ ద్రాక్షరసం అయిపోతే ఒక బాణలు, రాతి బాణలు అని ఇక్కడ మనకు కనబడుతుంది చూసారా, 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా చూడండి, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఈ రాతి బాణలు అంటే ఆ నీరుతో నింపిన తర్వాత ఆ బాణలన్నీ ఏమైపోయాయి అంటే వైన్తో నిండిపోయాయి. వైన్ అనగా గ్రేప్ జ్యూస్, ద్రాక్షరసంతో అవి నిండిపోయాయి. ఆ బాణల కోసం చెప్తారా సార్? అంతే కదా? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇక్కడ ఈ కానా అనే ప్రదేశము ఎక్కడైతే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక పెళ్లి గురించి చెప్పబడుతుందో, ఆ వివాహం గురించి చెప్పబడుతుందో, ఆ వివాహము కానా అనే ప్రదేశంలో జరిగింది. కానీ అప్పటికి యేసు ప్రభువు వారు తన తల్లితో నజరేతు అనే గ్రామంలో తను నివసిస్తూ ఉండేవారు. ఇక్కడ నజరేత్, మనకి ఈ మ్యాప్ లో నజరేత్ కూడా కనపడుతుంది. ఈ నజరేత్ నుంచి వాళ్ళు ఆ రూట్ మ్యాప్ మీకు కనపడుతుంది, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ కానాకి వీళ్ళు
అక్కడ జరుగుతున్న వివాహం సందర్భం మీకు జాన్ కోయ గారు వినిపించి చెప్పడం జరిగింది. మరి ఆ రాతి బాణలు రాయితో చేయబడ్డాయి కాబట్టి ఆ రాతి బాణలు దొరకకపోవడం అనేది ఉండదు, దొరకాలి. కాబట్టి ఈ ఆర్కియాలజిస్ట్ వెళ్ళి తవ్వకాలు చేసినప్పుడు రాతి బాణాలు దొరికాయి వాళ్ళకి. ఎక్కడున్నాయి ఆ రాతి బాణాలు అనేవి నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. కస్టడీ ఆఫ్ ద హోలీ ల్యాండ్ కానాలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు, కానాలోనే ఉన్నాయి. ద కానా క్యాథలిక్ వెడ్డింగ్ చర్చ్. వెడ్డింగ్ చర్చ్ అట్ కానా వాటర్ జార్. రైట్ అండి, ఎక్సలెంట్ అండి, ఇది మాత్రం వండర్ఫుల్. ఓకే సార్, am I audible? ఎస్ వండర్ఫుల్ అండి. ప్రేక్షకులారా ఒకసారి గమనించండి, యేసుప్రభు వారు నింపమని చెప్పాడే, నీళ్ళతో నింపండి ద్రాక్షరసంగా మార్చుతాను అన్నాడు కదా. ఆ సందర్భంలో నీళ్ళతో నింపిన ఆ రాతి బాణలు ఇక్కడ మనకి మ్యూజియం అనేది ఆ ప్లేస్ లోనే పెట్టేశారు. అలాగా అంటే ఆ ప్లేస్ లోనే మ్యూజియం గా చేస్తారా ప్లేస్ ని? హలో, మీది ఎందుకో ఆగింది, వాయిస్ ఆగింది. నో, ఒకసారి మనం వెళ్ళి మళ్ళీ వస్తారా మీరు? లీవ్ అండ్ అగైన్ కమ్. యా అగైన్ విల్ టేక్. గమనించాలి ప్రేక్షకులారు, గమనించాలి. కానాను విందులో ఉన్న ఆ సామాగ్రి. హలో, yes sir, యువర్ ఆడిబుల్ నౌ, యువర్ ఆడిబుల్. ఓకే, కాల్స్ వస్తున్నాయి సార్, అందుకని కొంచెం. ఎస్ ఓకే కంటిన్యూ చేయండి. రైట్. ఈ ఎక్కడైతే ఈ రాతి బాణాలు దొరికాయో, ఈ రాతి బాణాలని తీసుకొని అక్కడ ఒక క్యాథలిక్ చర్చ్ ఉంది, ఆ క్యాథలిక్ చర్చ్ లో ఒక మ్యూజియం లాగా ఒక సెక్షన్ చేసి దాన్ని మ్యూజియం చేస్తారు, ఆ ప్రాంతాన్ని మ్యూజియం గా చేసేసారు. రైట్ అండి, రైట్ సార్. సో ఇప్పుడు మనం ఎవిడెన్స్ నంబర్ 7 కి వెళ్ళిపోదాం సార్. రైట్, యా, ఎవిడెన్స్ నంబర్ 7. ఇప్పుడు దాకా 6 చూసాం. యా ఓకే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్, ఇది కొంచెం మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను సార్. తప్పకుండా చూస్తాను నేను. యా, ఎస్ అండి, ఇది యేసుప్రభు వారి దగ్గరికి మత్తయి సువార్త 22 అధ్యాయము 16 నుంచి 22 వరకు సందర్భం ఏంటంటే, మరి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి మరి బోధకుడు పన్ను కట్టడా అని అడుగుతారండి. అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, నాకు కూడా అప్పుడు ఆయన ఈ రూపమును, ఎస్ ఇక్కడండి, అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరిది అని అడుగుతాడండి. సందర్భం చెప్పేస్తాను, ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఒక కాయిన్ ఇచ్చినప్పుడు ఆ కాయిన్ మీద రూపం ఎవరిని అడిగినప్పుడు కైసరిది రూపం అని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, చూడండి, కైసరిది కైసరికును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను అని చాలా క్లియర్ గా ఈ రెఫరెన్స్ లో మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 22 అధ్యాయం 16 నుంచి 22 వరకు గమనించాలి. ఏమండి, మరి దానికి సంబంధించిన కాయిన్స్ అంతే కదా బ్రదర్? సరే, ఇప్పుడు మనకి మత్తయి సువార్త 22 అధ్యాయం 16 వచనం నుంచి 22 అధ్యాయం వరకు ఇందులో మన సందర్భం ఏంటో మనకి జాన్ కోయ గారు చెప్పారు. యేసు ప్రభు యెరూషలేంకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది హేరోదు రాజు ఏదాగైతే చెప్తాడో అలా హేరోదు రాజు మాటలు వినే ఆ హేరోదీయులు యేసు ప్రభువుని మనం టెస్ట్ చేద్దాము, శోధిద్దాము అని, అయ్యా ఇప్పుడు మరి మన రాజు అయితే హేరోదు, మరి మన రాజు హేరోదు అయినప్పుడు మనము పన్ను హేరోదుకు కదా కట్టాలి, మనం పన్ను డైరెక్ట్ గా మనం సీజర్ కి కట్టాలా, అవసరమా అని. ఎందుకంటే జీసస్ ని తిక్క ప్రశ్నలేసి ఇరికిద్దామనే ప్లాన్ వాళ్ళది. కానీ జీసస్ ఏమన్నారంటే, సరే అదేదో కాయిన్ ఉందో అది ఒక్కసారి నాకు చూపించండి,
అని అంటారు యేసుప్రభు. అవును, అవునండి. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దేనారమును తెచ్చిరి. ఇట్ వాజ్ ఎ దేనారస్, రైట్? అప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ రూపమును, అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూడండి, రూపం కనపడుతుందా? రెండు ఉన్నాయండి. ఒక హెడ్ ఉంది, ఒక బుర్ర లాంటిది ఉంది. బస్ట్ సార్. ఓకే. ఈ రూపమును ఇటువైపు పట్టుకున్నారు జీసస్ క్రైస్ట్. ఓకే. దేవుడు ఇటు మీ లెఫ్ట్ సైడ్ ఫోటోలో పట్టుకున్నారు, రైట్? పట్టుకొని ఈ రూపమును, అంటే ఈ తల భాగం ఎవరిదైతే ఉందో అది, ఈ రూపమును పై రాతయు ఎవరివి అని అడిగింది. పైన రాత కూడా కనపడుతుందా? కనబడుతుంది, రూపము పై రాత. ఓకే. పై రాత మీద మనకేం కనపడుతుంది? టైబీరియస్ జూలియస్ అగస్టస్ అని కనపడుతుంది. మీరు ఈ వెనకాల మెడ దగ్గర భాగంలో చూస్తే మీకు అగస్టస్ కనపడుతుంది. ఆగస్టస్ వెనకాల సార్, వెనకాల ఆ ఫేస్ వెనకాల, వెనకాల ఎస్ అగస్టస్. AUGUSTUS AUGUSTUS అగస్టస్. సో జీసస్ క్రైస్ట్ అడిగింది అదే. ఇప్పుడు ఆయన ఈ రూపమును పైరాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరునవి అని. హీ వాజ్ ద సీజర్ ఎట్ దట్ టైం. కాలంలో ఈయన సీజర్ అన్నమాట. అయితే పొంతు పిలాతు కొన్ని కాయిన్స్ ఈయన కోసం ట్రిబ్యూట్ కాయిన్స్ అంటారు దాన్ని. ట్రిబ్యూట్ కాయిన్స్ గా ఇప్పుడు మనకి కొన్ని సార్లు రూపాయి కాయిన్, 2 రూపాయల కాయిన్ మీద కొన్ని కొత్త బొమ్మలు కనపడుతుంటాయి కదా. అట్లా ఈ పొంతు పిలాతు చేపించాడు అనమాట. అందుకే మీకు ఇక్కడ రైట్ సైడ్ దాంట్లో పాంటిఫ్ అని కనపడుతుంది చూడండి, రైట్ సైడ్ పాంటిఫ్, PONTIF. కుదురుతున్నాయా ఇప్పుడు? ఎగ్జాక్ట్ కుదురుతున్నాయండి. రైట్. బైబిల్లో చెప్పినట్టుగా ఆర్కియాలజిస్ట్ కి కాయిన్స్ దొరికాయి అంటే యేసు, ఇవన్నీ కల్పితం కాదు, నిజం అయినాయి. కానీ యేసు ప్రభు మాత్రమే కల్పితం అనే మాట్లాడేవాడు ఎంతటి బుద్ధిహీనుడో మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ రైట్ అండి. ఎవిడెన్స్ నంబర్ 8. ఇక్కడ ఎవిడెన్స్ నంబర్ గెస్సెమనే తోట సంబంధించిన ఎవిడెన్స్. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి హీ హాస్ గాన్, రైట్ అండి. కింద మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనంలో వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు అని ఇంకా ఇట్ కంటిన్యూస్, రైట్ అండి. సో గెత్సెమనే తోట అనేది మనకి కనపడుతుంది ఇక్కడ. మరి గెత్సెమనే తోట నిజంగా ఉందా లేదా? ఒకవేళ ఉంటే కొన్ని సార్లు ఏంటంటే ఏదో ఒక తోటని చూపించి ఇదిగో ఇదే తోట, ఇదిగో ఇదే తోట అంటారు. బట్ ఈ గెత్సెమనే తోటకి అంత ఇది లేదు. ఏదో ఒకటి చూపించి ఇదిగో ఇదే ఆ తోట, ఇదిగో అదే ఆ తోట అనడానికి లేదు. ఎందుకంటే ఆ గెత్సెమనే తోటలో ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాలకు పైబడిన వయస్సు గల ఒలీవ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. కనబడుతుంది చూడండి, చూడండి, చక్కటి ఇందాక మత్తయి సువార్త మరియు మార్కు సువార్త మాత్రమే చదివాము. లూకా సువార్తలో లూక్ వాజ్ ద బెస్ట్ హిస్టారియన్ అని మనకి రామ్సే గారు చెప్పారు. కాబట్టి లూకా గారు ఏం చేశారంటే ఒలీవల కొండ అని రాశారు. ఒలీవల కొండ పైన ఒలీవ చెట్లే ఉంటాయి. ఆ ఒలీవ చెట్లు 2000 సంవత్సరాలకి పైబడిన చెట్లు. నెక్స్ట్ ఫోటోలో మీకు కనపడుతుంది, అది ఎంత పాత చెట్టో మీకు అర్థమైపోతుంది చూడగానే. కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఈ మొదలు చూస్తే అర్థమవుతుంది. కరెక్ట్. ఒలీవ చెట్టు యొక్క జనరల్ గా ఇంత లావు చెట్టు బెరడులు ఉండవు. ఓకే. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు యేసు ప్రభు ఈ చెట్టు కిందే ప్రార్థన చేసింది. అది ఇప్పటికీ యేసు ప్రభు యొక్క ఉనికిని తెలియజేస్తూ సజీవంగా ఉంది ఆ గెత్సెమనే తోటలోని ఆ ఒలీవ చెట్టు. రైట్. ఓకే. ఇప్పుడు మీరు గెత్సెమనే మొత్తం తోట యొక్క ఇంకొక పిక్ చూడండి సార్. తోట వెరీ ఓల్డ్ అండి, 2000 years బ్యాక్ ఉన్న చెట్టు. ఓకే అండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో
యేసు ప్రభు యొక్క సిలువ యాగం జరిగినప్పుడు కొన్ని సందర్భాలు మనకు జరిగాయి. ఇది ఊరికే మనకి అర్థం చేసుకోవడానికి ఈ ఫోటో పెట్టాను. యేసు ప్రభు వారి సిలువ యాగం అప్పుడు కొన్ని సందర్భాలు జరిగాయి. ఆ సందర్భాలు ఏంటో మనం చూద్దాం. ఎవిడెన్స్ నంబర్ 9 గా. మత్తయి సువార్త. ఓకే, ఇక్కడ 4 సువార్తలోని సందర్భం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 4 సువార్తలు ఉన్న సందర్భం చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా గమనించాలి. చదవండి బ్రదర్. ఈ మత్తయి సువార్త 27 అధ్యాయం 32, 33 వచనాల్లో, ఈ మార్కు సువార్త 15 అధ్యాయం 22 వచనంలో, లూకా సువార్త 23 అధ్యాయం 33 వచనంలో, యోహాను సువార్త 19 అధ్యాయం 17 వచనంలో మనకి ఒకే ఒక్క కామన్ వర్డ్ కనపడుతుంది, గొల్గొతా అనే పేరు. ఆ గొల్గొతా అనే దానికి కపాల స్థలము అనేది కూడా మనకి కామన్ గా కనపడుతుంది. రైట్ 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 ఓకే. అది మత్తయి గారు కపాల స్థలం అని చెప్పారు, మార్కు గారు కపాల స్థలం అని చెప్పారు, మనకి లూకా గారు కపాల స్థలం అని చెప్పారు, మళ్ళీ యోహాను గారు కూడా కపాలం అనే స్థలం అని చెప్పారు. ఓకే రైట్ కరెక్ట్. ఎందుకు అది కపాల స్థలం అయింది? అక్కడ కపాలము అంటే స్కల్, అంటే పుర్రె. అక్కడ అన్ని మనుషుల యొక్క పుర్రెలు ఉంటాయనా, లేకపోతే అక్కడ మనుషుల్ని చంపేసిన తర్వాత మనుషుల పుర్రెలన్నీ అక్కడ పడేస్తారనా దాని అర్థం? నో, అది కాదు. దాని అర్థం ఏంటి అనేది మనం నెక్స్ట్ పిక్ లో చూస్తే అర్థమైపోతుంది. సార్ మీరు చెప్పండి సార్. చూడండి, షేప్ చూడండి ఎలాగుందో, ఒక పుర్రె షేప్ లో కనబడుతుంది అది. ఆ కొండ ఆ ప్లేస్ ఎలాగో చూడండి సార్. ఇగో మనిషి తాలూకు కళ్ళు, మనిషి తాలూకు ముక్కు, ఇక్కడ నోరు ఉన్నట్టుగా ఒక కపాలంలా ఉన్న ఒక షేప్ మనకి ఇక్కడ కనబడుతుంది ఫోటోలో. గమనించాలి, ప్రేక్షకులు అందరూ గమనించాలి. సో దీని మీద, ఈ కొండ మీద యేసు వరకు సిలువ వేశారు అనేది హిస్టరీ చెప్తున్న సత్యం. అది ఇప్పటి వరకు దాచి ఉంచారు చూడండి, ఎవిడెన్స్లు. ఇవన్నీ ఎవిడెన్స్ అనమాట. 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఆ రూపం అలాగే దానికి ఉండడం అనేది అద్భుతమైన విషయం సార్. అవునవును, దాని రూపం చూడు. నేను కర్సర్ తో మూవ్ చేస్తున్నాను చూసారండి. ఇది ఎగ్జాక్ట్ గా ఉన్న కపాలంకి సంబంధించిన ఆ షేప్ కి సంబంధించిన ఆ ఫోటోగ్రాఫ్. రైట్, ఇంకొక యాంగిల్ లో చూద్దాం సార్ కొంచెం. ఈ యాంగిల్ ఇంకా క్లియర్ గా ఉందండి. ఈ యాంగిల్ ఇంకా క్లియర్ గా ఉంది. మనిషి షేప్ అని చూసారా అక్కడ? మనిషి షేప్ అంటే మనిషి కపాలంకి సంబంధించిన షేప్ కనబడుతుంది చూసారా? చాలా భద్రంగా ఉంచుంటారు, చాలా భద్రంగా ఉంచుంటారు. అక్కడ మామూలుగా వర్షం పడుతుంది కొన్ని సందర్భాల్లో గాలి వేస్తుంది, డిస్ట్రాయ్ కూడా అయిపోతాయి కొన్ని సందర్భాల్లో. కానీ డిస్ట్రాయ్ అవ్వకుండా చాలా నీట్ గా క్లియర్ గా ఇప్పుడు వరకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి అవి. అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయనే డైరెక్ట్ గా ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు కోసం, మనం గమనించాలి. కనుక ఆ సజీవ సాక్ష్యాలుగా ఇప్పుడు వరకు నిలిచి ఉన్నాయి అన్ని కూడా మనకు చాలా తేటగా కనబడుతుంది. రైట్, నెక్స్ట్ ఎవిడెన్స్ నెంబర్ 10. ఎవిడెన్స్ నెంబర్ 10 అండ్ దిస్ విల్ బి మై లాస్ట్ ఎవిడెన్స్. ఇది లాస్ట్ ఎవిడెన్స్, ఎందుకంటే ప్రస్తుతం 10 చాలు. ఓకేనండి, మిగతా మళ్ళీ ఇంకెప్పుడన్నా ఛాన్స్ వస్తే ఇంకా చూపిద్దాం సార్. కానీ ఇది ఈ ఎవిడెన్స్ నెంబర్ 10 అనేది రోమాలు నిక్కబొడిచేది, శరీరంలో గగ్గుర్లు పొడిచే ఎవిడెన్స్ ఇది. రైట్ అండి, ఇప్పుడు బైబిల్ రిఫరెన్స్ తో మనం ముందుకెళ్దాం సార్. రైట్, డైరెక్ట్ గా చూపిద్దాం. ఇంపార్టెంట్ కనుక చాలా ఇంపార్టెంట్ అండి ప్రేక్షకులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్స్ నెంబర్ 10 సజీవ సాక్ష్యంగా ఇప్పుడు వరకు కనబడుతుంది. అందరూ దయచేసి ఇది చూసి మీ నిర్ణయాలు తీసుకోండి. అంతకని నేను చెప్పలేను. రైట్, రిఫరెన్స్ మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 53వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ వచనం. ఈ అన్ని వచనాల్లో యేసు ప్రభు సిలువ యాగం చేసిన తర్వాత, తన ప్రాణాలను విడిచిన తర్వాత, యేసు ప్రభు వారిని కిందకి దింపిన తర్వాత ఆయనని సమాధి చేసే ఆ సమయం అప్పుడు వాళ్ళు ఒక నారబట్ట ఆయనపై కప్పారు, లేకపోతే ఆయనని నారబట్టతో చుట్టారు అనేది కామన్ గా కనపడుతుంది. చూడండి, అతడు నారబట్ట కొని, మార్క్స్ వార్తలో నారబట్ట కొని అనే పదం ఉంది. నారబట్ట కొని ఆ బట్టతో చుట్టి అనే పదం మార్క్ గారు చెప్తున్నారు. యోహాన్ గారు కూడా అదే సేమ్ సందర్భాలు, సుగంధ ద్రవ్యాలు దానికి పూసి నారబట్టలు చుట్టిరి
అనే పదం ఇక్కడ యూజ్ చేశారు. లోకా గారు అయితే ఇంకా చక్కగా సన్నపు నారబట్టతో చుట్టి అని రాశారు. మత్తయి సువార్తలో అయితే ఆయన శుభ్రమైన నారబట్టతో చుట్టి అనే పదం రాశారు. రైట్. ఈ 2000 సంవత్సరాల క్రితం యూదులు లేకపోతే ఇజ్రాయేలీలు నారబట్టతో శరీరాన్ని ఎలా చుడతారో ఒక నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. ఈ పద్ధతిలో చుడతారు సార్. రైట్. ఓకే. రైట్. పొడవాటి బట్టను తీసుకొని కింద నుంచి పరిచి పైన నుంచి కప్పుతారు. ఓకే. ఓకే. రైట్ అండి. ఓకే. నెక్స్ట్ ఇది యేసు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత సీన్ ఇది. ఓకే. రైట్ సార్. చదువుతారా, చదవమంటారా? కాబట్టి పేతురు ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. అంటే పునరుద్ధానం అయిపోయిన తర్వాత సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చి పరిగెత్తి వెళ్ళి చూశారండి, వంగి చూశారు. అందులో ఒక సమాధిలోకి వెళ్ళి వంగి చూస్తే వంగి నారబట్టలు పడియుండుట చూచెను. చూడండి ఎంత క్లియర్గా ఉందో. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఇక్కడ నారబట్టల కోసం రాయబడిందండి. కింద చదివితే ఇక్కడ చూస్తే నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూపములు నారబట్టల యొద్ద రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి. దీని బట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ పెట్టి ఉండుటయు చూచెను అంటే నారబట్ట అనేది కనబడుతుంది ఇక్కడ మనకి. అంటే పునరుద్ధానం అయిపోయిన తర్వాత కూడా ఆ నారబట్ట అక్కడే ఉంది. అంటే చుట్టిన నారబట్ట. రైట్. రైట్. ఓకే. సో మగ్దలేన మరియ వెళ్ళి యోహాను గారికి మరియు పేతురు గారికి అక్కడ యేసు ప్రభు శరీరం లేదు, సమాధి ఖాళీగా ఉంది, సమాధి అని అన్నప్పుడు వీళ్ళు త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ యోహాను చిన్న వయస్కుడు కాబట్టి యోహాను వంగి చూస్తూ ఉండిపోయాడు బయట, కానీ లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళింది పేతురు గారు. ఓకే. 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 రైట్. రైట్ అండి. సో నెక్స్ట్ ఫోటో మీకు అదే కనపడుతుంది చూడండి. ఓకే. ఓకే. దిస్ ఈస్ ద సీన్. ఇదే కదా మనకి బైబిల్లో చెప్పబడింది. అవునండి. అవును. ఇప్పుడు నెక్స్ట్ సార్. వేర్ ఈస్ దట్ లినిన్ క్లాత్? ఈ నారబట్ట ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్పబడిందో యోహాను సువార్తలు, మిగతా సువార్తల్లో కూడా ఉంటది. సో ఈ నారబట్ట గురించి ఏదైతే యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఆయన శరీరం లేదు కానీ ఆ నారబట్ట అక్కడే ఉంది అని ఉందో, ఆ నారబట్ట ఇప్పుడు ఎక్కడ ఉంది? నిజంగా ఆ నారబట్ట అలా వదిలేయడం కూడా యేసు ప్రభు వారు అక్కడ ఉంచడం, సాక్ష్యంగా ఉంచారన్న అని అనిపిస్తుందండి. అంటే పైగా రుమాలు మడత పెట్టి మరీ ఉండడం. రుమాలు మడత పెట్టి మరీ ఉండడం చాలా విచిత్రంగా, అంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే ఆశ్చర్యకరమైన సంగతి అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. రైట్. ఓకే. ఇది నెక్స్ట్ దాంట్లో ఇది సెయింట్ జాన్స్ చర్చ్ అండి. సెయింట్ జాన్స్ చర్చ్ ఇది మనకి ట్యూరిన్ అనే ప్లేస్ లో ఇటలీ దేశంలో ఉంది సార్. ఇటలీ దేశంలో ఉంది. ఓకే. ఆ నారబట్ట ఇప్పటికీ ఈ ట్యూరిన్ అనే ఈ చర్చ్ లో, అంటే ఈ సెయింట్ జాన్స్ చర్చ్ లో ఇప్పటికీ ఉంది. దాని ఫోటో ఒకసారి చూపిస్తాం నెక్స్ట్ దాంట్లో చూడండి. ఇది రైట్ అండి. ఇది ఇన్ని వేల సంవత్సరాలు నుంచి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి అది బట్ట పెద్ద నారబట్ట చుట్టి ఉండడం, లేకపోతే మడత పెట్టడం లాగా చేసి పెట్టెల్లో పెట్టి కొన్ని చర్చిల్లో అది ఎంతో మంది చేతులు మారింది, ఎన్నో ప్రదేశాలకు చెందింది, ఎవరెవరో చూశారు, ఎంతో మంది ముట్టుకున్నారు, ఎంతో మంది దాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్పోర్టేషన్ చేశారు. తర్వాత మధ్యలో కొన్ని ప్రదేశాల్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్, అంటే అగ్ని ప్రమాదాలు కూడా జరిగినాయి. అగ్ని ప్రమాదం ఇది చుట్టి ఉన్నప్పుడు, అంటే మడత పెట్టి ఉన్నప్పుడు ఒక అగ్ని ప్రమాదంలో మీకు ఇక్కడ ట్రయాంగిల్స్ కనపడుతున్నాయా? ఇందులో కొన్ని పొడుగు ట్రయాంగిల్స్ కనపడుతుంటాయి త్రిభుజాకారంలో. ఆ బట్ట అక్కడికి కాలిపోయింది. అది ఓకే. 2000 సంవత్సరాలు ప్రయాణం చేసింది ఈ క్లాత్. అయితే ఈ ట్యూరిన్ చర్చ్ వాళ్ళు ఏమనుకున్నారంటే దీన్ని ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అంటారు. ఈ నారబట్టని మనము ఫోటో తీపిద్దాము, ఇది ఎంతకాలం ఉంటుందో ఏదో మనకు తెలియదు, ఇది చీకిపోవచ్చు, పాతకాలంది కాబట్టి చేద్దాము, ఫోటో తీపిద్దాము అని అనుకున్నారు. కానీ అంతకుముందు ఏం చేశారంటే
క్రైస్తవ నన్ ఎవరైతే ఉంటారో నన్స్ ఓకే వాళ్ళతోటి ఈ బట్ట చుట్టూ భాగంను వాళ్ళు వీవింగ్ అండ్ డార్నింగ్ కూడా చేయించారు వాళ్ళు. ఓకే చిగురు అల్లడం సూదులతోటి ఈ బట్ట పాత కాలంలో ఎలాగుందో అదేలాగా బట్టని దాని బార్డర్స్ ని అల్లారు. ఓకే రైట్ అండి, బార్డర్స్ ని మాత్రం అల్లడం జరిగింది. ఓకే సరే, దీన్ని ఫోటోగ్రఫీ తీపిద్దామని వీళ్ళు 1898 సంవత్సరంలో ఇటలీ వాళ్ళు ఆ చర్చ్ వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ ఫోటో చూద్దాం సార్. ఏదో ముఖం లాగా ఒక ఆకారం లాగా ఉంది దీని మీద. మరి ఇవి మెల్లిమెల్లిగా ఫేడ్ అయిపోతున్నాయి. 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇవి మెల్లిమెల్లిగా మసక బారిపోతున్నాయి, సరిగ్గా కనపడట్లేదు అనే ఆలోచనతో వీళ్ళు దీన్ని మనం ఫోటో తీసి పెడితే అది రాబోయే తరాలు వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి దాన్ని ఫోటో తీద్దామని నెక్స్ట్ దాంట్లో చూడండి సార్. In May 1898, Italian photographer Secondo Pio was allowed to photograph the shroud. అతనికి ఈ సెకాండో పాయో అనే పేరు గల ఆ ఫోటోగ్రాఫర్ కి పాతకాలంలో ఫోటోలు ఎలా తీసేవాళ్ళు తెలుసు కదా సార్. ఒక స్టాండ్ ఉంటది, ఒక డబ్బా లాంటి ఒక కెమెరా ఉంటది, మనల్ని నిలబడమంటాడు, నిలబడ్డాక ఏదో సెట్టింగ్ చేసుకుంటాడు, ముసుగు కప్పుకుంటాడు, ముసుగులో నుంచి స్మైల్ అంటాడు అన్నప్పుడు ఏదో స్విచ్ నిప్పుతాడు అనుకుంటాం కానీ ఆయన ఏం చేయడు, ముందు నుంచి ఒక మూత తీసి మళ్ళీ మూత పెట్టేస్తాడు. అంతే పాతకాలం ఫోటోగ్రఫీ. 1898 డేట్ ఫోటోగ్రాఫర్ ఇలాగే ఫోటో తీశాడు. హీ టుక్ ద ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ష్రౌడ్ ఆన్ 28th May 1898. డేట్ కూడా ఇస్తున్నాను సార్ నేను అందరికి. 28th May 1898 రోజు ఫోటో తీశాడు. కానీ ఆయన ఫోటో తీసి దాన్ని ల్యాబ్ లోకి తీసుకెళ్లి కడుగుతున్నప్పుడు ఏదో కనపడింది ఆయనకి. ఇక ఆయన నివ్వెరపోయాడు. ఇంకా ఆయన ఈ ఫోటోని తీసి నెగటివ్ ని కడుగుతున్నప్పుడు ఆయన నివ్వెరపోయి డార్క్ రూమ్ లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, సార్ డార్క్ రూమ్ లో నేను ఏదైతే ఫోటోని కడిగానో దాన్ని ఎండబెడుతున్నానో మెల్లిమెల్లిగా ఆ నెగటివ్ లో నుంచి ఒక ముఖం కనపడుతుంది రండి అని చెప్పి మిగతా వాళ్ళని కూడా వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చూపించినప్పుడు ఈ న్యూస్ విని ఆ ఇటలీ దేశమే కాదు ప్రపంచం మొత్తం లేచి కుర్చీలో నుంచి లేచి నిలబడింది. ఎస్ అండి, ఆమెన్. రైట్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యాక్చువల్గా గమనించండి ఎంత చక్కటి వివరణ. సజీవ సాక్ష్యాలు మన ముందే కళ్ళ ముందే కనబడుతున్నాయి చూడండి. యేసుక్రీస్తు మిత్ అనేవాడు ఎవరైనా ఉంటే, మరి అంటే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను బ్రదర్, యేసుక్రీస్తు మిత్ అనేవాడు ఎవరైనా ఉంటే నిరూపించుకోండి. ఇన్ని సజీవ సాక్ష్యాలు మాకున్నాయి. మేము ధైర్యంగా యేసు ప్రభువుని అందుకే ప్రకటిస్తున్నాం. ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాం, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు వరకు ఆయన సజీవుడే. ఇప్పటి వరకు ఆయన ప్రూఫ్స్ మనకు ఇప్పటి వరకు ఉన్నాయి. ధైర్యంగా బలంగా మేము చెప్తున్నాం. అందుకే కొనసాగించండి బ్రదర్, కంటిన్యూ. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఇన్ 1931 మళ్ళీ ఆఫ్టర్ అరౌండ్ 35 years మేబీ 33 years తర్వాత అనదర్ ఫోటోగ్రాఫర్ గివ్సెప్ ఎన్రీ అనే ఆయన ఫోటోగ్రాఫ్ ద ష్రౌడ్ అండ్ ఆబ్టైన్డ్ రిజల్ట్స్ సిమిలర్ టు పియాస్. ఆయన 1931లో కొంచెం సొఫిస్టికేటెడ్ కెమెరా, ఇంకొంచెం ఇంప్రూవ్డ్ కెమెరా, ఇంకొంచెం మంచి క్వాలిటీ గల కెమెరాతో మళ్ళీ ఫోటో తీసి చూస్తే ఈ ఇందాక మనకి ఎలాగైతే సికాండో పయోకి ఫోటో వచ్చిందో ఈయనకు కూడా అలాగే వచ్చింది చూడండి. ఇందులో ఇంకా కొంచెం క్లారిటీగా కనపడుతుంది ఫేస్. రైట్ అండి. తర్వాత ఈ మొత్తం ష్రౌడ్ ని వీళ్ళు ఫోటోగ్రాఫ్ తీయడం జరిగింది. ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్, ఈ నార బట్ట ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు జూమ్ చేసి ఒక్కొక్క డీటెయిల్ చూపిస్తారని నేను అనుకుంటున్నాను సార్. కొంచెం జూమ్ చేయండి. తప్పకుండా చూపిద్దామండి. చూడండి నారబట్ట చుట్టిన తర్వాత ఒక చనిపోయిన ఫుల్ స్క్రీన్ చేసుకోండి సార్. ఫుల్ స్క్రీన్ చేసుకున్నాం. ఒకసారి లైట్ కనబడుతుందా బ్రదర్? ఇప్పుడు జూమ్ చేసుకోండి. ఇక్కడ నుంచి జూమ్ అవ్వదు. ఒకసారి ఇక్కడ నుంచి జూమ్ అవుతుంది. దగ్గర తీసుకొస్తాను. ఒక్క నిమిషం. ఓకే వీ కెన్ సీ ద ఎవ్రీ డీటెయిల్. అంటే మనకి ముళ్ళ కిరీటం పెట్టింది, తర్వాత
యేసు ప్రభువుని కొరడాలతో కొట్టింది ఆయన ఛాతి మీద, లేకపోతే ఆయన చేతుల మీద ఆయన రక్తం ఎలాగైతే ప్రవహిస్తుందో కొంచెం పైకే ఉంచండి సార్. ఇంకా అది అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మనకి యేసు ప్రభు వారు ఆయనని బల్లెంతో గుచ్చినప్పుడు ఆయన గాయం, ఆ గాయంలో నుంచి వచ్చిన రక్తం, ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని సిలువేసినప్పుడు చేతులకి పెట్టి కొట్టిన మేకులు, ఆ మేకులు అక్కడ గాయం, ఆయన గాయం, తర్వాత ఆయన కాళ్ళ మీద మీరు కొరడా దెబ్బలతో కొట్టిన ఆ గాయాలు, మళ్ళీ కాళ్ళకి కూడా మేకులు కొట్టిన ఆ గాయాలు మనకి కనపడతాయి. అదే మళ్ళీ జీసస్ యొక్క ఆ ఫోటో ఈ వెనక భాగం, ఈ శ్రౌడ్ మీద, ఈ నార మీద ఏదైతే మనకి మార్క్స్ కనపడుతున్నాయో అది యేసు ప్రభు వారి జుట్టు, తర్వాత వెనకాల ఆయన వీపుని దున్నెను అని ఉంటుంది కదా సార్. దున్నెను. ఆ రకంగా ఆయనని కొరడాలతో కొట్టడం, ఆ కొరడాలతో కొట్టిన ఆ దెబ్బలు కాళ్ళ మీద, ఇవన్నీ మనకి ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ మీద క్లియర్ గా కనపడుతుంటాయి ఒకవేళ ఫోటోని నెగటివ్ చేసి చూస్తే. రైట్. ఒరిజినల్ గా ఉంటే మనకు కనపడవు మళ్ళీ. అది దట్ ఈస్ ద సీక్రెట్. మనకి ఒరిజినల్ గా ఉంటే కనపడదు, నెగటివ్ లో చూస్తేనే కనపడుతుంది అది. నెక్స్ట్ ఫోటో పెట్టండి సార్. ఎస్, ఓకే అండి. ఈ పక్కన ఏదైతే మనకు వెలుగుతున్నట్టుగా కనపడుతున్నాయో తెల్లగా పక్కన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, అవి ఆ కాలంలో కాలిపోయినప్పుడు పడ్డ మార్క్స్, అవి కార్బన్ వల్ల పడ్డ మార్క్స్ అవి. ఇప్పుడు సైంటిస్ట్ ఎలా అనలైజ్ చేసి చూసారో మనం నెక్స్ట్ పిక్ లో చూద్దాం సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ లో ఈ మన నారబట్ట ఏదైతే మనకి బైబిల్లో చెప్పడం జరిగిందో ఆ బట్ట మీద ఉన్న ఈ నెగటివ్ ఫోటోని దీన్ని అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ బ్లడ్ ఫ్రమ్ క్రౌన్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వచ్చిన బ్లడ్ మార్క్స్ కనపడుతున్నాయి. చూపించండి సార్. ఆ ఫోటో బొమ్మ మీద కూడా చూపించండి సార్. అది ఏదైతే నుదురు ఉందో భాగం, ఎస్, అక్కడ స్వోలెన్ బ్రూజ్డ్ చీక్, ఆయనని పిడిగుద్దులు గుద్దెను అని ఉంటుంది కదా సార్, ఆ భాగము అక్కడ ఆ చెంప వాచి ఉండడము. తర్వాత బ్లడ్ ఫ్రమ్ ఆర్మ్ వూండ్స్, ఇన్కన్సిస్టెంట్, అక్కడక్కడ చేతుల మీద కొట్టిన ఆ కొరడా దెబ్బలు. తర్వాత బ్లడ్ ఫ్రమ్ స్పియర్ వూండ్, ఇక్కడ మీరు కింద సార్, కింద బ్లడ్ ఫ్రమ్ స్పియర్ వూండ్, ఏదైతే బల్లెంతో ఆయన పొట్టలో గుచ్చినప్పుడు ఏదైతే నీరు మరియు రక్తం బయటకు వచ్చినప్పుడు ఆ గాయం అయిందో ఆ గాయం కనపడుతుంది చూడండి. తర్వాత ఈ క్రూసిఫై చేసినప్పుడు తంబు అంటే బొటన వేలు సిలువ వేసినప్పుడు అక్కడ మేకులు కొట్టినప్పుడు బొటన వేలు ఎవరికైనా లోపలికి వంగిపోతుంది. సో ఆ చేతికి బొటన వేలు లోపలికి వంగిపోయి కనపడుతుంది మనకి. సో సిలువ వేయబడ్డ అతను అని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. రైట్ అండి. నెక్స్ట్, ఈ ఫోటోలో ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే నేను నెక్స్ట్ ఫోటోలో చూపించాలనుకుంటున్నాను సార్. సైంటిస్ట్ హెల్డ్ న్యూమరస్ మీటింగ్స్. చాలా రకాల సైంటిస్టులు వాళ్ళ రకరకాల మీటింగ్స్ అండ్ ప్రపోజ్డ్ వేరియస్ థియరీస్. అసలు ఈ బట్ట మీద ఇంత క్లియర్ గా ప్రతి ఒక్క గాయము, లేకపోతే వెంట్రుక, తలకున్న వెంట్రుకలు, లేకపోతే తను ముళ్ళ కిరీటంతో ఏదైతే రక్తస్రావం జరిగిందో ఆ ముళ్ళ కిరీటం యొక్క మార్క్స్, మళ్ళీ యేసు ప్రభుని కుడివైపు ఏదైతే బల్లెంతో గుచ్చడం జరిగిందో ఆ జరిగిన గుచ్చిన తర్వాత అక్కడ అయిన గాయము, లేకపోతే కాళ్ళకి చేతులకి కొరడాతో కొట్టిన గాయాలు, లేకపోతే మేకులతో కొట్టిన గాయాలు, ఇంత క్లియర్ గా ఫోటో తీసినట్టుగా ఒక పేపర్ మీద ప్రింట్ తీసినట్టుగా ఆ బట్ట మీద పడడం అనేది అసంభవం. ఇది మానవాతీతమైన పని అని సైంటిస్టులకి ఇప్పటిదాకా అర్థం కాలేదు. కానీ మళ్ళీ ఫర్దర్ స్టడీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదంటే ఏదైతే ఈ నారబట్ట ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ఉందో దీని మీద ఫోటో ఏదైతే ఉందో సార్, వెనకాల చేసి ఏదైతే ఈ బ్యాక్ ఏదైతే ఈ బట్ట ఉందో
ఈ బట్ట మీద ఎలా వచ్చింది ఆ బొమ్మ, ఆ ప్రతిమ, ఆ చిత్రం ఎలా పడింది అంటే, యేసు ప్రభు వారు పునరుత్థానం అయ్యే సమయంలో ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో, ఒక వెరీ మైన్యూట్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్, ఎంతగానో రేడియో తరంగాలు శరీరంలో నుంచి ఉత్పన్నమయ్యాయి. ఉత్పన్నమైనప్పుడు శరీరంలోని వెనక భాగము, శరీరంలోని ముందు భాగము ఆ రేడియో తరంగాలు ఉత్పన్నమవడం వల్ల ఆ బట్ట మీద యేసు ప్రభు వారి ముఖము, యేసు ప్రభు వారి శరీరము, యేసు ప్రభు వారి గాయాలు అన్ని క్లియర్ గా పడ్డాయి అని వాళ్ళు తేల్చి చెప్పారు. అది ఆ తేల్చి చెప్పడమే కాకుండా ఆ ఫోటో ఏదైతే మనకి కనపడుతుందో ఆ నారబట్ట మీద, అందులో జీసస్ మూమెంట్స్ కనపడుతున్నాయి. యాక్చువల్ గా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత అతన్ని ఫ్లాట్ గా పడుకోబెట్టడం జరిగింది. యేసు ప్రభు వారి శరీరాన్ని ఫ్లాట్ గా పడుకోబెట్టడం జరిగింది. కానీ ఆ ఫోటోని మనం అల్ట్రా వైలెట్ రేస్ తో, లేకపోతే ఇంకొన్ని సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో ప్రాసెసింగ్ చేసినప్పుడు ఆ శరీరం కదలికలో కూడా ఉంది. ఆ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో పడుకోబెట్టిన తల కొంత భాగం లేసింది. చేయి, మీరు ఇందాక ఫోటో కొంచెం బ్యాక్ వెళ్ళండి, ఆ చేయి వేళ్లు చాలా పొడుగ్గా కనపడతాయి. ఈ చేతి వేళ్లు చాలా పొడుగ్గా కనపడతాయి. అలా పొడుగ్గా కనపడడానికి గల కారణం ఏంటంటే ఆ చేయి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కదిలింది. కదలడం వల్ల ఆ ఫోటో మనకి అలా అంత పొడుగ్గా వేళ్లు మనకి కనపడుతున్నాయి. సో ఇలా ఫ్లాట్ గా పడుకోబెట్టిన బాడీలో నుంచి ఫ్లాట్ గా రేస్ వచ్చినప్పుడు తల భాగం మాత్రం ఎక్కువగా రేడియేషన్ మనకి వచ్చినట్టుగా ఎందుకు కనపడుతుంది అంటే, తల భాగం నుంచి యేసు ప్రభు వారు కదిలినట్టుగా మనకి ఆధారాలు కనపడుతున్నాయి. సో నెక్స్ట్ దాంట్లో అండి 34 ట్రిలియన్ వాట్స్ ఆఫ్ లైట్, అంత లైట్ ఎమిట్ అయింది అందులో నుంచి. అంతటి వెలుతురు, అంతటి వెలుగు ఆ శరీరంలోంచి ఇరువైపుల నుంచి, ముందు భాగం నుంచి వెనుక భాగం నుంచి 34 ట్రిలియన్ వాట్స్ ఆఫ్ లైట్ ఇన్ అ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, ఫ్లాష్ లాగా చట్టని అలా వచ్చి వెళ్ళిపోయింది. 34 ట్రిలియన్ వాట్స్ ఆఫ్ లైట్. ఇది మానవాతీతమైన పనే కాదా సార్? ఇది జనరల్ గా 1980s లో జరిగిన పరిశోధనలో వీళ్ళు ఏమన్నారు, ఇది ఎవరో బ్లడ్ మార్క్స్ తోటి పెయింటింగ్ చేసింది, ఒక్క 10 నిమిషాల్లో తీసి కొట్టి పడేస్తాం మేము అన్నారు సైంటిస్టులు. ఒక్క 10 నిమిషాల్లో దీన్ని కొట్టి పడేస్తాం అన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు తేల్చి చెప్పలేకపోయారు. దీని మీద పరిశోధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. నెక్స్ట్ అండి. ఎక్సలెంట్ అండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్కియాలజీ ఆఫ్ జీసస్. మనల్ని చూపించండి సార్. ఎక్సలెంట్ అండి. సో వీక్షిస్తున్న వీక్షకులు, హౌ వాజ్ ద ప్రోగ్రామ్? ఇవన్నీ ఇన్ని ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ జీసస్ క్రైస్ట్ కి ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 10 సెలెక్ట్ చేసుకోవడం అయిందంటే. సో సార్ మీరేమంటారు సార్? నిజంగా ఎన్ని ఎవిడెన్స్ ఉంచుకొని మనం ఉన్నప్పటికీ, ఏమంటే యేసుక్రీస్తుకి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ మన మీద బురద జల్లటానికి ముందుకు వస్తున్నారంటే వాళ్ళని ఏమనాలంటే మూర్ఖులు అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళని అలా పిల్లలని అనుకోవట్లేదు నేను. మంచి ప్రోగ్రామ్ అవసరం లేదు. వి హ్యావ్ ప్రూఫ్స్. ఎందుకంటే సార్ మనం చేసే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో ప్రజలు చూసారు. మనం ఎవరిని తిట్టాం, మనం ఎవరిని దూషించాం, లేకపోతే మనం మన ఐడియాలజీ లేకపోతే మన సిద్ధాంతం ఏంటంటే, ఎంతసేపు కౌంటర్ వీడియోలు అన్నప్పుడు వాళ్ళు మన బ్రెయిన్ లో ఉంటారు. మనకి ఉద్రేకం పెరిగిపోయి సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు వాళ్ళని తీసి పక్కన పడేసేయాలి. వాళ్ళు సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. కరెక్ట్. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంత యేసు ప్రభు ముందు ప్రభావంతో ఆయన నిరూపింపబడ్డాడండి. ఆయన ప్రభావంతో పౌలు భక్తులు అంటాడు ఒక దగ్గర, ఆయన ప్రభావంతో నిరూపింపబడ్డాడు అని బైబిల్ అప్పుడే చెప్పింది. అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఆయన ప్రభావంతో నిరూపింపబడిన దేవుడు. ఏమండి,
అందుకే గుండెల మీద చేసుకొని హ్యాపీగా చెప్పొచ్చు మనం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయారు, తిరిగి లేచారు, అద్భుతంగా ఈ ప్రపంచానికి నిరూపింపబడ్డాడు. గమనించాలి. కనుక ఎక్సలెంట్ బ్రదర్. మరి ఇంతవరకు చూపించిన ప్రతి ఎవిడెన్స్ కూడా వండర్ఫుల్ ఎవిడెన్స్లు మనం చూపించాం. అసలు ఈ వీడియో చాలు అనుకుంటున్నాను నేను. ఏమండి, మరి ఇలాంటి ఎవిడెన్స్లు మనం అది కూడా అడగాలి కదా బ్రదర్. నా తరపు నుంచి నేనే అడుగుతున్నానంటే, ఇలాంటి మేము చూపించిన ఇలాంటి ఎవిడెన్స్లు మరి మీరు తీసుకురండి. నేను వాళ్ళు ఏం అంటలేదు, వీఆర్ నాట్ ఏం అంటలేదు వాళ్ళని. జస్ట్ మేము ఏమడుగుతున్నాం అంటే, ఇదిగో ఎవిడెన్స్లు, యేసు ప్రభు వారి ఎవిడెన్స్లు ఇవి ఉన్నాయి. మరి మీ దగ్గర ఏమున్నాయి? మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఒక్క ఎవిడెన్స్ అయినా తీసుకురండి. 10 వద్దు, అవసరం 10 అవసరం లేదు. మేము 10 చూపించాం కదా, కనీసం ఒకటైనా చూపించండి అలా. చూపించి నిరూపించుకోండి. మరి నిరూపించుకోలేకపోతే సైలెంట్గా ఉండి మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. అంతే కదా సార్. కనుక ఈరోజు మనకు తేలిపోయింది, జీసస్కి, యేసు వారికి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి మీకేమున్నాయి అని మేము అడుగుతున్నాం. క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్నాను. అదేంటంటే, మీరు ప్రశ్నించినప్పుడు ఇదే అడగండి. అందరూ కూడా ఇదే అడగండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే కనుక ఇదే అడగండి. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు చూపించండి. మీ పుస్తకాలకు చూపించండి, మీ దేవుళ్ళకి చూపించండి, మీ దేవతలకు చూపించండి, లొకేషన్స్ అయినా చూపించండి, వాళ్ళు ఉన్నారని ప్రూఫ్ చూపించండి. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కావాలి అని అడగండి. చాలు. ఒక్క ప్రశ్నిస్తే చాలు, ఫినిష్. కాయిన్స్ చూపించండి. ఇప్పుడు కనీసం కాయిన్స్ చూపించండి. అప్పుడు యూజ్ చేసిన కాయిన్స్ చూపించండి. ఏమంటే మేము అన్ని చూపించాం. కాయిన్స్ చూపించాము, బట్టలు చూపిస్తున్నాము, అది బట్టలు లినిన్ క్లాత్ చూపిస్తున్నాము, బాణాలు చూపించాం, బాణాలు, ఆ ప్రాంతాలు చూపించాం, ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడో చూపించాం, ఆయన ఎక్కడ ప్రసంగాలు చేశాడో చూపిస్తున్నాం. ఇన్ని ఎక్స్ట్రాడినరీ విషయాలు మేము చూపిస్తున్నప్పుడు కనీసం ఒక్కటైనా ప్రూఫ్ చూపించండి. మీరు చూపించి నిరూపించుకోండి. ఏలియా ఒకరోజు బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మీరు 2 తలంపుల్లో ఎందుకుంటారు, ఒక తలంపులో ఒక రండి అంటాడు ఏలియా. ఒక ఏలియాలాగా మేము అడుగుతున్నాం, 2 తలంపుల్లో ఉండొద్దు, ఒక తలంపులోకి రండి. ఎన్నాళ్ళు ఉంటారు 2 తలంపుల్లో? నిరూపించుకొని తలంపుల్లోకి రావాలి కదా, నిరూపించుకొని తలంపుల్లోకి రావాలి. కనుక నిరూపించుకోండి అనేది మా ప్రశ్న. చెప్పండి బ్రదర్, చివరి మాటలు చెప్పండి. అంటే మనము యెహోవా దేవుడు కల్పిత పాత్ర కాదు, ఇవిగో ఆధారాలు అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు కొంతమంది చాలా తెలివిగల కొంతమంది మేధావులు కామెంట్ సెక్షన్ లో రాశారు, మీది జస్ట్ మొన్నటి హిస్టరీ, మాది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం హిస్టరీ, లక్షల సంవత్సరాల నాటిది, మేము ఏడు నుంచి ఆర్కియాలజీ తేవాలి, మాది పాతది అనే వితండవాదంతో కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయ్యా, లక్షల సంవత్సరాల క్రితం మానవుడు అనేవాడు ఉన్నాడా? లక్షల సంవత్సరాల క్రితం మానవుడు అనేవాడు ఉన్నాడా? లేకపోతే ఈ కాయిన్స్ అనేవి ఉన్నాయా? లేకపోతే చీరలు ఉన్నాయా? బంగారాలు ఉన్నాయా? త్రిశూలాలు ఉన్నాయా? లేకపోతే మీరు ఎవరైతే దేవుళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలు అవన్నీ అన్ని లక్షల సంవత్సరాల క్రితం కనిపెట్టబడ్డాయా? ఐ డోంట్ థింక్ సో. మరి దేవతలుగా భావిస్తున్న వారు వాళ్ళ చేతుల్లో కొన్ని సంగీత వాయిద్యాలు కూడా మనం చూస్తాం ఫొటోస్ లో. మరి అవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయా? లేవు. అవన్నీ మొన్న కదా కనుక్కున్నారు. అవునండి, అవన్నీ మొన్న కదా కనుక్కున్నారు. తర్వాత ఏమన్నంటే, ఇప్పుడు వీలు ఉంటది కదా సార్, ఒక వీలు ఉంటది కదా, ఇప్పుడు రథాలకి వీలు ఉంటది కదా, అప్పుడు వీళ్ళు యుద్ధాలు కదా జరుగుతాయి, వీళ్ళకి అశ్వమేధ యాగం కానివ్వండి, వీళ్ళు ఎక్కడికైనా ఫైట్కి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక రథానికి వీలు ఉండాలి కదా. అసలు వీలు ఎప్పుడు కనిపెట్టబడింది? ఈ ఒక్క ఆధారం చాలు. వీలు ఎప్పుడు కనిపెట్టబడింది అసలు ఈ ప్రపంచంలోకి? ఎప్పుడు వచ్చింది వీలు? లక్ష సంవత్సరాల కింద వచ్చిందా, రీసెంట్ గా వచ్చిందా? అది నా ప్రశ్న. తర్వాత ఏమన్నా అంటే, మాకు ద్వారకా ఉంది, ఇదిగో మా ద్వారకా ప్రూవెన్ కావాలని నేను ప్రూవ్ చేస్తా, అది అని వస్తారు. అసలు ద్వారకా గురించి ఎవరికి ఏం తెలీదు, అంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళ బుక్కులను ఎన్నడూ చదవరు సార్. పోతన భాగవతంలో, ఇంకా బ్రహ్మ వైవర్త పురాణంలో, పద్మ పురాణంలో ద్వారకా యొక్క డిస్క్రిప్షన్ ఉంటది. ద్వారకా అనే ఊరు ఎలా ఉందో, అక్కడ పెద్ద పెద్ద గుమ్మటాలు, గోపురాలుతో ఎన్నెన్నో మహళ్ళు, రాజమహళ్ళు, అంతఃపురాలు ఉంటాయి. ఆ ద్వారకాలో శ్రీకృష్ణుడు కట్టిన ఆ ద్వారకాలో కట్టించింది విశ్వకర్మ అనే ఇంజనీర్. ఆయన జనరల్ గా రెనోవేషన్ పని, టైల్స్ పనులు చేస్తా ఉంటాడు. ఆయన
ద్వారక ఏదైతే కడతాడో శ్రీకృష్ణుల వారికి, ఆ ద్వారకాలో 9 లక్షల రూమ్స్ ఉంటాయి సార్. ఓకే, 9 లక్షల రూమ్స్. ఓకే. ఎందుకంటే శ్రీకృష్ణుల వారికి 8 మంది భార్యలు, 16,000 మంది ఉపపత్నులు, మళ్ళీ ఈ గోపికలు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. తర్వాత పిల్లలు వచ్చేసి 1,60,800 మంది పిల్లలు. రైట్ అండి. తర్వాత 9 లక్షల రూమ్స్ ఎందుకంటే వాళ్ళకి టీచర్స్, మంత్రసానులు, మరి వాళ్ళకి వైద్యులు, చెలికత్తెలు, వాళ్ళు వీళ్ళు, మళ్ళీ గుర్రాలు మేపేవాళ్ళు, గుర్రాలకి రూమ్స్, ఆ శాలలు, ఇవన్నీ కలిపి 9 లక్షల రూమ్స్. మరి ఇన్ని లక్షల రూమ్స్ మనకి ద్వారకాలో ఎందుకు కనపడట్లేదు? అది నా ప్రశ్న. అవును అవును, మన అంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ కనబడదు కదా అందులోని సార్. ఇప్పుడు ఆ నీటి అడుగున ఆ బిల్డింగ్ కనబడాలి కదా. శ్రీకృష్ణుడు గారు నివసించే ఆ బిల్డింగ్ అంటే విశ్వకర్మ కట్టించిన ఆ బిల్డింగ్ 9 లక్షల గదులు, రూమ్స్. ఆ రూమ్స్ ఉన్న బిల్డింగ్ మనకు చూపించండి చాలు. ఒక్కొక్క భార్య అంటే అంతఃపురాలు ఎన్నంటే 16,108 అంతఃపురాలు. ఒక్కొక్క అంతఃపురంలో 14 గదులు. ఓకే. ప్రతి అంతఃపురానికి గుమ్మటం ఉంటుంది పైన. రైట్. అసలు గుమ్మటాలు కనుక్కుంది ఎప్పుడు సార్? గుమ్మటాలు ఉన్నాయి అసలు ఆ కాలంలో? ఇండియాలో గుమ్మటాలు వచ్చింది 7వ శతాబ్దంలో కదా. అవునవును, 7వ శతాబ్దం కన్నా ముందు మనకి ఇప్పుడు ఆర్కియాలజీ అంటే మన కన్స్ట్రక్షన్ స్టైల్ 2 రకాలు, ట్రాబియట్ అండ్ ఆర్కైక్ అంటారు. ఓకే. ట్రాబియట్ అంటే ఇట్లా ఫ్లాట్ గా ఒక కాలం మీద ఒక కాలం పెట్టేది ట్రాబియట్. ఆర్కైక్ అంటే ఆర్చ్ లాగా ఉండేది. ఆ తర్వాత కదా గుమ్మటాలు వచ్చినాయి. 5,000 సంవత్సరాల క్రితం గుమ్మట మరి దొరకాలి కదా, దొరకట్లేదు కదా. 9 లక్షల రూమ్స్ ఉన్న 16,108 అంతఃపురాలు దొరకట్లేదు కదా. దట్ ఈస్ మై క్వశ్చన్. ఎస్, కరెక్ట్. అదే అడుగుతున్నామండి. కనీసం ఆ బిల్డింగ్ చూపించండి మాకు. ఎక్కడ గుజరాత్ లో ఉన్న ద్వారకా ఉంది కదా, గుజరాత్ దగ్గర ద్వారకా ఉందని అంటున్నారు కాబట్టి ఆ సముద్ర గర్భంలో ఆ బిల్డింగ్ చూపించండి, నిరూపించుకోండి, ఫినిష్ అయిపోయింది. అంతే కదా బ్రదర్? ఇంకోటి ఇందాక మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీరు ఒక స్లైడ్ చూపించారు, అది ఒక ఎవిడెన్స్ చూపించారు. అదేంటంటే ఈ ఒలివల కొండ ప్రాంతం చూపించారు. నాకు అది చూస్తున్నప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చింది. వీళ్ళ గ్రంథాల్లో దేవి భాగవతంలో ఒక చిన్న ఉద్యానవనం ఉంటది. అందులోకి వెళ్ళే వారందరూ కూడా ఆడవారుగా మారిపోతుంటారు. గమనించారు మీకు? అందులోకి ఎవరైతే ప్రవేశిస్తారో ఆడవారుగా మారిపోతుంటారు. పోనీ అదేనా చూపించండి. అంటే ఒక చిన్న తోటలోకి వెళ్ళిన వెంటనే ఆడవారుగా మగవాళ్ళందరూ ఎప్పుడైతే అందులో ప్రవేశించారో ఆడవారుగా మారిపోయే ఆ తోటను కనీసం చూపించండి అని ఇలాంటివన్నీ రాసుకున్నారు బాగానే, కానీ అవి చూపించలేకపోతున్నారు. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు అనిల్ బ్రదర్ ఒక మంచి ప్రశ్న వేశారు. శ్రీకృష్ణుడు ఉన్న ఆ బిల్డింగ్, భారతీయులు పెట్టిన బిల్డింగ్ ఆ ద్వారకాలో ఆ సముద్ర గర్భంలో ఉండాలి. ఏమంటే మొన్న నేను కామెంట్ చేసినప్పుడు ఒక ఆయన కామెంట్ చేశారండి నాకు, ఒక ఎవిడెన్స్ చూపించిన బ్రదర్ అని అడిగాను నేను. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మాకు ద్వారకాని ఎవిడెన్స్ ఉంది అన్నారు. మాకు చాలా మొన్న మీరు చెప్పారు కదా, మొన్న అది కొన్ని వస్తువులు అమెరికాలో అక్కడ దొరికిన ఫోటోగ్రాఫ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయన్నట్టుగా చూపిస్తున్నారని చెప్పారు కదా. సేమ్ అండి, అవి చూపించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇగో మా ఆధారాలు అంటున్నాడు ఆయన. గమనించాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఆ విధంగా చాలా మంది మోసం చేస్తున్నారండి అలాంటి అమాయకుల్ని. అంటే ఎక్కడో అమెరికాలోనో చైనాలోనో రష్యాలోనో ఉన్న ఆ ఫోటోగ్రాఫ్స్ చూపించి ఇవే ద్వారకా ఫోటోలను చూపిస్తున్నారు. గమనించారు? ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఒరిజినల్ గా అక్కడ రీసెర్చ్ ఏం జరిగింది, అసలు అక్కడికి దొరికినవేవి ఆ లంగర్లు తప్ప, యాంకర్స్ తప్ప ఇంకేమి దొరకలేదు అక్కడ. ఇంకేమి లేవు. ద్వారకా అంటేనే అసలు ఇది గేట్, ఇట్ ఈస్ ఎ గేట్ ఫర్ ఇండియా అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. గమనించాలి, ప్రేక్షకులను అందరూ గమనించాలి. మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రేమపూర్వకంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శ్రీకృష్ణుడు కట్టించిన బిల్డింగ్ ఆ సముద్ర గర్భంలో ఎక్కడుంది చూపించండి. ఫోటోగ్రాఫ్స్ చూపించండి, ప్రూఫ్స్ చూపించండి ప్రపంచానికి. ఎందుకంటే భాగవతంలో, పోతన భాగవతం కానివ్వండి, వ్యాస భాగవతంలో కానివ్వండి, అది మీకు దొరికేస్తుంది. అది ఆ బిల్డింగ్ కు సంబంధించిన ఆ లెక్కలతో సహా. మరి లెక్కలతో మీరు చూపించండి కనీసం. అందులో ఒక చిన్న భాగమైన చూపించండి. డిస్ట్రాయ్ అయిపోయి ఉంటారు కదా, పోనీ అది లక్షల సంవత్సరాలు అంటున్నారు కాబట్టి చిన్న మొక్కైన చిన్న పీస్ అయినా చూపించాలి కదా మీరు. కనుక సార్
భాగవతంలో ఆయన విశ్వకర్మ సిమెంట్ తో కట్టలేదు సార్, ఓకే రాతితో కట్టాడు. ఓకే ఓకే రాళ్ళు Right. కరిగిపోవు. కనుక అవును అవును రైట్ రైట్ ఓకే బ్రదర్. మరి ఇప్పటికే 1 hour 19 minutes అయింది. ఆ ప్రేక్షకులందరూ చక్కగా ఇంతవరకు వీక్షించారు. మీరు మా బాధ్యతలు మేము నెరవేర్చాం. నేను అనిల్ బ్రదర్ మా బాధ్యతలు నెరవేర్చాం. మీ బాధ్యత ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాన్ కొయ్య ఛానల్ ఒకటి, అలాగే ఏకేడబ్ల్యూసి అనిల్ గారి ఛానల్, అది ఏకేడబ్ల్యూసి అని కొడితే అనిల్ కుమార్ విజ్డమ్ ఛానల్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ని నాకు అందించండి. అలాగే అలాగే ఈ ప్రోగ్రామ్ని అనేకులకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ జ్ఞానం అనేకులు నేర్చుకొని ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు అనేకుల్ని. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారండి, ప్రశ్నించాలంట కంపల్సరిగా. ప్రశ్నించకపోతే మనం చాలా లాస్ అవుతామండి. బ్రతుకున్నా మనం వేస్టే అంటాడు. కనుక నిజం కోసం నిలబడదాం, ప్రశ్నిద్దాం ప్రేమపూర్వకంగా. తగాదాలు పెట్టుకోమని మేము అంటలేదు, ప్రేమపూర్వకంగా ప్రశ్నిద్దాం. యా యా ఓకే. కొన్ని కామెంట్స్ వస్తాయి, స్టూపిడ్ ఇడియట్ రాస్కెల్ అనే కామెంట్స్ కూడా వస్తాయి, లేకపోతే నీచులు, దరిద్రులు, వాళ్ళు వీళ్ళు గొర్రెలు, ఇట్లాంటి కామెంట్స్ కూడా వస్తాయి. నేను సింపుల్ గా థ్యాంక్ యూ సేమ్ టు యూ అని పెడతాను అంతే. అంతే ఓకే రైట్. థ్యాంక్ యూ రైట్ బ్రదర్. ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ ముగిద్దాం. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రేక్షకులు ఇంతవరకు ఓపికగా చూసినందుకు స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలు చెప్తున్నాను. మంచి ఎవిడెన్స్లు ఈరోజు అనిల్ గారు చూపించారు. వందనాలు సార్. ఇదే విధంగా మీరు ఇంకా కొనసాగించండి. ఇంకా ఎక్కువగా మన ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉంది. అనేకుల్లోకి సత్యాన్ని పంపించే అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేద్దాం. అనేకులకి కనువిప్పుగా ఈ ప్రోగ్రామ్స్ నిలిచిపోతాయి. దేవుని నామ స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ సార్.